హాయ్ హలో అందరూ నమస్తే. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. మీ మద్దతు ఇప్పుడు చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి. ఎందుకంటే ప్రశ్నించే గొంతు అనేటువంటిది మూగపోకూడదు. ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ వాడైనా సరే ధర్మం వైపు నిలబడినప్పుడు ఖచ్చితంగా మన బాధ్యతగా ఆ వ్యక్తికి సపోర్ట్‌గా ఆ వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్‌గా నిలబడాల్సినటువంటి అవసరం ఇప్పుడుంది. సో, వాటికి సంబంధించి ఎవరు ఆ వ్యక్తి, ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళిచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎలాంటి ముద్ర వేశారో మీ అందరికీ తెలుసు. ఎవరైనా సరే వాళ్ళిచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రశ్నిస్తే వీడి పేటీఎం బ్యాచ్. మీరు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు? ఎన్నికలకు ముందు అప్పుడు ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు ఎట్లా ఈ రకంగా ఎందుకు మాట మార్చారని ప్రశ్నిస్తే వాడిని బూతులు తిట్టడం. వాళ్ళ కుటుంబాన్ని బూతులు తిట్టడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను, పిల్లలను, పెళ్ళాలను, పుట్టుకలను అన్నీ మొత్తం కంప్లీట్‌గా అంటే వాళ్ళు ఈ మాటలు వినలేక, ఈ బూతులు వినలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేదాకా వీళ్ళు వెంటాడి, వేటాడి వాళ్ళను హింసించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గీతాంజలికి సంబంధించి ఆమె తనకొచ్చినటువంటి తనకిచ్చినటువంటి ఇల్లు ఇస్తే ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటే, ఆ మహిళ చనిపోయేదాకా వదిలిపెట్టనటువంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారు. సో, ఇప్పుడు ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి చాలా రోజులుగా యూట్యూబ్ ఛానల్‌లో అబ్జర్వ్ చేస్తే దాంట్లో చాలామందికి అర్థమయ్యేది. ఇప్పటికి కొన్ని వీడియోలు కూడా ఉంటాయి. ఒక పార్టీకి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోయిన క్రమంలో వాటిని ప్రశ్నించేటువంటి పరిస్థితులు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారా, లేకుంటే ఇంకోరా అని దానికి సంబంధించి కాకుండా అందరికీ ఏ ఇబ్బంది వచ్చినా కూడా తమ వంతు భాగంగా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి కాబట్టి ఎంతో కొంత ప్రశ్నించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రశ్న అనేటువంటి ఒక పేరు పెట్టుకొని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి కానీ, ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులకు సంబంధించి కానీ, ఆ వ్యక్తి మాట్లాడితే ఈ జనసేన పార్టీకి చెందినటువంటి అభిమానులు ఎంత దారుణంగా బూతులు పెడతా ఉన్నారంటే నిజంగా ఎవడైనా వేరేవాడైతే నిజంగా ఆత్మహత్య చేసుకొని చావాలి, అంత దారుణంగా పెడతా ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క ఎవరైతే యూట్యూబ్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో ఆ వ్యక్తి రామన్ అనుకుంటా. ఆ రామన్ అనే వ్యక్తి అంటే జోసెఫ్ పేరంట అతనిది. ఆ జోసెఫ్ అనే వ్యక్తి రామన్‌గా పేరు మార్చుకొని హిందూ సమాజాన్ని మరి అంటే వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళని కాకోకుండగా, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పకుండగా, హిందూ సమాజం పైనే ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ దాడి చేస్తూ ఉందనేటువంటి ఒక ఆలోచన కలిగే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉందంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వాటికి సమాధానం చెప్పకుండగా మూర్ఖులు ఏం చెప్తారు? బూతులు మాట్లాడతారు. ఇప్పుడు బయటికి రాని ఎంత చూస్తాం, కత్తులతో పొడుస్తాం, మా కాలు గోటికి సమానం కాబట్టి సినిమాలో డైలాగులు ఉంటాయి చూసినాం, అలాంటి డైలాగులు చెప్తూ చివరికి ఆ రామన్ అనేటువంటి వ్యక్తి 7 ఏళ్ల కూతురు ఉందంట. ఆ కూతురు గురించి కూడా దారుణంగా మాట్లాడేటువంటి మూర్ఖపు ఎదవలు ఉన్నారు. మరి మీ పార్టీ అధినేతని చెప్తా ఉన్నారు కదా, ఆడపిల్లల మీద ఈగ వాలితే మరి కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలి, ఆ చట్టాలు తీసుకురావాలి, తోలు తీసే చట్టాలు అన్నారు కదా. మరి మీరేం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పుట్టుకకు సంబంధించి, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి, ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. సో, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరాలని చెప్పి ఆ వ్యక్తి ఈరోజు లైవ్ కూడా పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ప్రశ్నించే గొంతును అణిచివేయాలనే ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కదా ఆ వ్యక్తి ప్రశ్నించింది. మరి పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేయకూడదు అంటారు, మళ్ళీ కుల రాజకీయాలే అంటారు. కులం చూసి ఓట్లేయమంటారు. మత రాజకీయాలు లేదు అంటారు, మళ్ళీ అక్కడ మత రాజకీయాలు చేస్తారు. శివ రాజకీయాలు లేదంటే శివ రాజకీయాలు చేస్తారు. ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేయకూడదు అంటే ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేస్తారు. ఎన్ని చేయలేదు చెప్పండి? మహిళలకు సంబంధించి మిస్సింగ్ అన్నారు కదా, అది మరి ఆడవాళ్ళపైన రాజకీయం చేసినట్టు కాదా? సుగాలి ప్రీతికి సంబంధించి మరి రాజకీయం చేస్తారు కదా, శివ రాజకీయం కాదా అది? మతాలకు సంబంధించి మాట్లాడారు కదా, మరి సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పారు కదా. ఇప్పుడు అనేక గుళ్ళు కూల్చేస్తూ ఉన్నారు కదా, మరి వాటిని ఎక్కడ కాపాడుతూ ఉన్నారు? ఎక్కడ సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తున్నట్టు? మరి కాశీనైన క్షేత్రానికి సంబంధించి కూడా అక్కడ కూడా మరి అక్కడ గుళ్ళు అది ఆ ఆశ్రమం కూల్చేస్తే కూడా మీరు ఒక్క మాట మాట్లాడలేదే. సో, వీటి గురించే కదా మీరు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి మీరు అసలు సనాతన ధర్మాన్ని రక్షించేదే నేనంటారు. మళ్ళీ నేను మేరీ మాత ఇచ్చినటువంటి అది ఏమంటారు, దారం నా కూతురికి కాలికి కడితే ఆరోగ్యం బాగుపడిందంటారు. మొత్తం మీరే మాట్లాడతారు, అన్నీ మీరే అనేస్తారు. వాటి గురించి ఏంది సార్ ఇది కన్ఫ్యూజన్ ఏంటి, ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి మాట్లాడితే వాళ్ళని బూతులు తిడతారు, వాళ్ళని తప్పు తిడతారు, వాళ్ళు మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు అవసరమైతే. ఇదే కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నది. ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ప్రశ్నించారు. వీళ్ళు ప్రశ్నించిన కారణంగానే 3 కోట్ల రూపాయలేమో కేంద్రానికి కట్టాల్సి వచ్చిందనే విషయం కూడా ఈరోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆ పని చేసింది మేము అంటే ప్రభుత్వం చేసినట్టు తప్పుల్ని ప్రశ్నించింది మేము.
సో అప్పుడు ఆ రకంగా చేసినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టారు గానీ వైసీపీ ప్రభుత్వం మా పైన దాడులేం చేయలేదు. మమ్మల్ని ఏమి ఈ రకంగా బూతులు తిట్టలేదు. మా కుటుంబంలో ఆడవాళ్ళని, పిల్లల్ని ఎవరిని కూడా హింసించలేదని చెప్పి ఈరోజు ఆ వ్యక్తి మాట్లాడారు. కానీ మీరేం చేస్తా ఉన్నారు? చిన్నారులను కూడా వదిలిపెట్టినంత దారుణంగా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇదా మీకు నేర్పినటువంటి సంస్కారం అమ్మా, నాన్న? తప్పు కదా అది? మీరు నిజంగానే ప్రశ్నించాలంటే ప్రశ్నించండి మీరు కూడా. అతను వేసిన ప్రశ్నకి ఆన్సర్ ఇయ్యండి. అందరికి తెలుస్తుంది. ఆ వ్యక్తి తప్పుగా మాట్లాడుతా ఉన్నారో, రైట్ మాట్లాడుతా ఉన్నారో దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. అది కదా మీరు చేయాల్సింది. సినిమాలో డైలాగులు చెప్పిన డైలాగులు చెప్తాం. సినిమాలో ఫైట్లు చేసిన ఫైట్లు చేస్తాం. స్కెచ్‌లేస్తాం. అంతు చూస్తాం. తిరగనీయం సమాజంలో అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. మరి అదేవిధంగా జెండా కూలీలు అంటున్నారంటే మరి ఎన్ని పార్టీల జెండాలు మార్చారు? దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి. మరి అదేవిధంగా చిరంజీవి గారి కూతురుకు సంబంధించి, చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించి మరి ఇదే నాయకులు ఎంతో మరి కలిసి పొత్తులో పెట్టుకున్నటువంటి నాయకులు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అవమానపరిచారు కదా మరి. మరి అవమానపరిచిన దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి. ఆ ప్రశ్న యూట్యూబర్ అడిగిన దానికి సంబంధించి. మరి గతంలో చిరంజీవి గారికి ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి భార్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ భారతిరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి అన్నప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత మూర్ఖులంటే వీళ్ళు. ఇప్పుడు ప్రశ్న యూట్యూబరు పవన్ కళ్యాణ్ గారి భార్యకు సంబంధించి ఒక లైవ్ చేయాలనుకున్నానని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడంట. పెట్టగానే అంటే పాజిటివ్గా పెడతారా, నెగిటివ్గా పెడతారా, ఏం మాట్లాడతారో తెలుసుకోకుండా నీ జీలో దమ్ముంటే పెట్టరా, నేను ఏం చేయాలంటే ఇంకా మన లాంగ్వేజ్ మనం మాట్లాడిన ఆ వ్యక్తి చెప్పాడు కానీ మనమైతే ఆ లాంగ్వేజ్ మనం మన నోటి వెంట మనం మాట్లాడి అంత దారుణంగా మాట్లాడారు వాళ్ళు. నిజంగా ఆ లైవ్ పెట్టిన తర్వాత ఆయన పాజిటివ్గా మాట్లాడతారో, నెగిటివ్ మాట్లాడతారో, లేకుంటే ఏ విషయాలు చెప్తారో అని తెలుసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించి మనం రియాక్ట్ అవ్వాలి. ఆయన ఏదన్నా ఆరోపణలు చేసి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పండి. అంతేగాని పెట్టకముందే ఇంకా ఇష్టం వచ్చినట్టుగా బూతులు అంటే వాళ్ళు నేర్చుకున్నది అదే. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉన్నోడు ఎప్పుడైనా సరే ఆవేశపడడు. ఆలోచించి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే, అరే బాబు నువ్వు చెప్పింది ఇది కాదు, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్తాడు. జ్ఞానం ఉన్నోడు. అజ్ఞానులు ఏం చేస్తారంటే ఇదే రకంగా ప్రవర్తిస్తారు. మృగాల్లాగా ప్రవర్తిస్తారు. ఆ వ్యక్తికి సంబంధించి చిన్న 7 ఏళ్ల కూతురు పైన వల్గర్గా మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది? మరి ఎవరు ప్రశ్నించరు ఎందుకు? ఎవరు మాట్లాడరు ఎందుకు? మరి ఆడవాళ్ళ మీద దాడులు జరిగితే సహించమని చెప్తున్నారు కదా. ఏ పార్టీ వాడైనా సరే వదిలిపెట్టమని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. మరి ఎందుకని ఎవరు మాట్లాడరు? అంటే ఆ వ్యక్తి కుటుంబం కదా, వాళ్ళ ఆడపిల్లలు కాదా, వాళ్ళ సమాజంలో లేరా? వాళ్ళకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? ఒక చిన్న 7 ఏళ్ల చిన్నారి పైన ఈ రకంగా వల్గర్గా మాట్లాడుతుంటే వదిలేయాలా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిజం మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీ ముద్ర వేసేస్తున్నారు. వీడి పేటీఎం బ్యాచ్ అని, వీడు వైసీపీ అభిమాని అని చెప్పి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే ఇది న్యూట్రల్ జర్నలిజం చేస్తున్నాడు, వీడు మేధావి అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళకి నచ్చకపోతే ఒక రకంగా, నచ్చితే ఇంకొక రకంగా. ఆ మైండ్ సెట్ అని మారాలి. వాళ్ళు ఆ రకంగా తయారయ్యి సమాజంలో ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వాళ్ళని కూడా మైండ్ సెట్ మార్చేస్తున్నారు వీళ్ళు. అరే వాళ్ళు చెప్పేది నిజమేమో అనుకునేటువంటి ఒక స్టేజ్కి వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇది చాలా సమాజానికి, చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇది. ఎందుకంటే నిజాలను అనగదొక్కేటువంటి ప్రయత్నం, నిజం మాట్లాడే గొంతును పిసికేస్తూ ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి ఇది ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే నష్టం జరిగేది ప్రజలకే. కాబట్టి ఇక్కడ ఆ ప్రశ్నకు సంబంధించి, ఆ ప్రశ్న యూట్యూబర్కి సంబంధించి ఎవరైతే వల్గర్గా మాట్లాడుతున్నారో కూతురు గురించి కానీ, తల్లి గురించి కానీ, ఆ వ్యక్తి భార్య గురించి కానీ వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తామని చెప్పి కానీ గతంలో కూడా చాలా చేశారు ఇట్లాంటి మూర్ఖులు. ఇవన్నీ వీటికి సంబంధించి ఖచ్చితంగా జరగకూడదు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేసే దమ్ము ధైర్యం లేదు. కానీ ఇట్లా నిజం మాట్లాడే వాళ్ళ మీద దాడులు చేయడానికి మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా ఉందంటే ఈ కూటమి సర్కారు చేసేటువంటి తప్పులకు సంబంధించి ఎవరు కూడా ప్రశ్నించే హక్కు లేదు, మీరు ప్రశ్నించకూడదు, మేము అధికారులు ఉంటే ఇదే రకంగా ఉంటాం, మేము మాత్రం బూతులు తిట్టొచ్చు, మా గురించి ఎవరైనా మాట్లాడితే మేము మాత్రం ఎవరైనా కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు, మీరు చనిపోయేదాకా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి మీ ఇంట్లో ఆడవాళ్ళను, మగపిల్లలు, చిన్న పెద్ద ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా మాటలు మీరు భరించలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాం, మాకు మాత్రం ఆ హక్కు ఉందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇలాంటివి కంట్రోల్ కావాలంటే, ఇలాంటి మూర్ఖుల నోరు మూసుకొని ఉండాలంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు ఈ నిజాలని తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మూర్ఖులు చేస్తున్నటువంటి పనులు కానీ, ప్రశ్నించే వాళ్ళను ఏ రకంగా అనగదొక్కుతున్నారనేటువంటి విషయాలు కానీ ప్రతి ఒక్కరికి సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాగే వదిలేస్తే మరి ప్రశ్నించే గొంతులు మూగపోతాయి. ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఖచ్చితంగా భయపడేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీ మద్దతు తెలియజేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.